హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొన్నాయి. పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్ ఇస్తున్నాయని తెలిపారు. మెగా జాబ్ డ్రైవ్ మా కాలేజీలో జరుగుతుంది. మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 10 టాస్క్ అసోసియేషన్తో 10 కంపెనీలు వచ్చాయి. 24/7 రాంగ్ గ్రూప్, బ్రిలియంట్, హైకీ, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ వచ్చాయి. 250 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. మన కాలేజ్ విద్యార్థులే కాకుండా అదర్ కాలేజ్ స్టూడెంట్స్, నిజాం కాలేజ్ అనేసి కొంత జేఎన్టీయూ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ కాలేజ్ నుంచి కూడా వచ్చారు. డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చారు. దే ఆర్ యూటిలైజింగ్ ఆపర్చునిటీస్. తర్వాత అన్ని డిఫరెంట్ క్యూబికల్స్ లోపల హెచ్ఆర్స్ దే హావ్ స్టార్టెడ్ ఇంటర్వ్యూస్ అండ్ 24/7 మాత్రం వర్చువల్లో అవుతుంది. అదర్ 4 రూమ్స్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. టోటల్గా ఈ 10 కంపెనీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొన్ని కంపెనీస్ మాత్రం దే ఆర్ ఆఫరింగ్ లెటర్స్ ఇమీడియట్లీ. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇమీడియట్గా ఆఫర్ లెటర్ ఇచ్చేస్తున్నారు కొన్ని కంపెనీస్ మాత్రం ఆఫ్టర్ డిగ్రీ దే హ్యావ్ టు గో ఇట్. సో దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు కూడా ఒక 100 పైన ప్లేస్మెంట్స్ అవుతాయని. లాస్ట్ టైం కూడా మాకు 140 పైన ప్లేస్మెంట్స్ అయ్యాయి. సో ఎందుకంటే మన కాలేజ్లో వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ నాలెడ్జ్, స్కిల్, ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా ఇస్తున్నాము. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతిదానికైనా సరే అసలు మేనేజ్మెంట్ అసలు దే కెన్ నాట్ గో బ్యాక్. ఒకసారి మేము ఇది కండక్ట్ చేస్తాము, పిల్లలకు ఉపయోగం ఉందని తెలిస్తే కదా మేడం నుంచి కానీ ప్రోత్సాహం ఉంటుంది. దట్ వీ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. ఏంటంటే ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ కావాలి అదొకటి మెయిన్. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ ద కంపెనీ, దే కెన్ పర్ఫామ్. అంటే ఎవ్రీ మంత్ మేము ప్లేస్మెంట్స్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఫైనల్ ఇయర్స్ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. సో దే కెన్ ఇట్ ఈస్ అన్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద ఆపర్చునిటీ. వాళ్ళు క్లిక్ అయినారంటే దే కెన్ గో ఫర్ ద జాబ్ అండ్ దే కెన్ ట్రై. Because number of companies we are providing month in between we are providing kabatti definitely they can choose the best company. They go to management main focus and everybody should have the opportunity of getting placement as soon as they go, not only with the degree but also with the job. Main concept is our correspondent ma'am, my main concept Saroja madam. So that's what we wanted to go according to our college vishamlo, and we also encourage as a faculty and students also very happy attending interviews and anything. ఇంటర్న్షిప్స్ అనేది కూడా కంపెనీస్ ఆర్ గివింగ్. వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూ ఫేస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు క్వశ్చన్స్ తెలుస్తాయి. ఏంటి క్వశ్చన్స్, ఫర్దర్గా మేమేం ఫేస్ చేయబోతున్నాం అనేది తెలుస్తుంది. నా స్టూడెంట్స్కి అయితే నేను అదే చెప్తాను, ఏదన్నా మీరు ఫేస్ చేయండి. డిఫరెంట్ గోల్స్తో ఉన్నా కానీ ఈ ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి అంటాను. అంటే కొంతమంది డిగ్రీతో జాబ్స్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఓకే ఇక్కడ జాబ్ ఇమీడియట్గా ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ బయటికి వెళ్ళాక అయితే కంపెనీ చుట్టూ వీళ్ళు తిరగాల్సి వస్తుంది. ఇక్కడైతే కంపెనీస్ వచ్చి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి. బయట అయితే వీళ్ళు అక్కడ గేట్ దగ్గర మెనీ క్వశ్చన్స్ అన్నట్టు. సో మేనేజ్మెంట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. 3 ఇయర్స్ తర్వాత బయటికి వెళ్తూనే ఒక ప్లేస్మెంట్తో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎకనామికల్గా మంచిగా స్టాండ్ అవ్వచ్చు. ఇలా మన అంబేద్కర్ కాలేజీ చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది పిల్లల కోసం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఒక మంచి ప్లేస్మెంట్ తోటి, మంచి స్కిల్స్ తోటి, టాలెంట్స్ తోటి బయటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని మంచి సస్టైన్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనకి ఇక్కడ సిటీలో ఉన్న నలుమూలల అన్ని కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు, మంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సార్ మాకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. మేము వచ్చినప్పటి నుంచి మాకు ఇంటర్న్షిప్స్ కానీ లైక్ మమ్మల్ని ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి కానీ హిల్ టీచ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మాకు చాలా కంపెనీస్ కూడా మాకు కాలేజ్కి తీసుకొచ్చారు మాకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, డిగ్రీ వాళ్ళకు కాను మాకు ఇంటర్న్షిప్. మేము ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మేము డిఫరెంట్ కేటగిరీస్లో లైక్ ఫినాన్స్ అని, హెచ్ఆర్ అని, మార్కెటింగ్ అని డిఫరెంట్ కేటగిరీస్లో పర్టికులర్ స్పెషలైజ్డ్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ కావాలి అంటే సార్ స్పెషల్ కేర్ తీసుకొని అది కూడా లాస్ట్ 2 వీక్స్ బ్యాకే తీసుకొచ్చారు. దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.